రాబోయే తరానికి ఆదర్శంగా నిలబెట్టాలని ఉంటే ఎంతో మంది మేధావులు ఉన్నారు. రండి యూనివర్సిటీకి రండి. ఈ యూనివర్సిటీ అంటే ఇది కాకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు వెళ్ళండి. రాజకీయ పరంగా అవగాహన ఉన్నది ఎవరికి, ఎంతమందికి ఉంది? ప్రజా సమస్యలపైన ఎవరికి అవగాహన ఉంది? అకాడమిక్స్ పరంగా ఎవరికి అవగాహన ఉంది? అవేర్నెస్ ఎంత? రిజర్వేషన్స్ అని ఈరోజు కొట్లాడుతూ ఉన్నాం, దాని మీద అవేర్నెస్ ఎంత? వీటన్నిటి మీద చాలా మంది అపర మేధావులు, న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం పైన ఉన్నటువంటి వ్యూస్ కలిగినటువంటి నిరుద్యోగులు ఉన్నారు. తీసుకురండి వాళ్ళకు మట్టిలోని మాణిక్యాలను వెతికి తీసుకొచ్చి అప్పుడు వాళ్ళని నిలబెట్టండి. అప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, యువతకు ఆదర్శంగా నిలబడతారు. అరే ఒక కంటెంట్ లేదు, ఏమన్నా అడిగితే సమాధానం లేదు, జస్ట్ 4 బర్రెలు కాసుకొని ఆ బర్రెల ద్వారా సోషల్ మీడియాలో ఫేమ్ వచ్చినంత మాత్రాన మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు సార్? ఈవెన్ దో నేను ఆ ప్లేస్లో ఉన్నా కూడా నేను ఇదే ప్రశ్నిస్తా. నాకు ఆ విషయం గురించి ఏం తెలియదు, నేను ఎట్లా చేయగలుగుతా అంట. ధైర్యం అని మీరు అంటారు, చాలామంది నోట్ల నుంచి విన్నా నేను ఈ మాట. ధైర్యం ఏంటి సార్? ధైర్యం ఉంటుంది, ఓకే, మాట్లాడాలి కదా. ఒక ప్రతినిధి చెప్పాలి సమస్యను. రేపు ఎంపీగా గెలిపిస్తాం అనుకోండి, గెలిపిస్తే పార్లమెంటుకు పోయి ఏం మాట్లాడుతుందండి? మా సమస్యలు ఏంది? నిరుద్యోగుల సమస్యలు ఏంది? అసలు నిరుద్యోగం అంటే ఏంటిది? నిరుద్యోగిత రేట్ ఎంత ఉంది? ఏ రంగాల పరంగా వాళ్ళని ముందుకు తీసుకుపోవాలి? ఒక రకంగా ఆలోచిస్తే గవర్నమెంట్ ఉద్యోగాలే అందరికి వస్తాయా, మిగతా వాళ్ళు ఖాళీగానే ఉంటారు కదా అనేటువంటి విమర్శ కూడా ఉంది. మరి దానికి సానుకూలంగా ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటిది? ప్రభుత్వానికి అందించే సూచన ఏంటిది? ఇవన్నీ ఉండాలా? లేకపోతే ఏదో జోక్గా పోయి ఎవరో చెప్పిరని చెప్పి, పైసలు ఇచ్చిరని చెప్పి నామినేషన్ వేసి రాగానే సపోర్ట్ చేస్తారా సార్ మీరు? ప్రముఖమైనటువంటి యూట్యూబర్స్ వాళ్ళకు చెప్పడం, లాయర్లు కూడా ఏమన్నా అంటే చాలు పిటిషన్లు వేయడం, ఇవన్నీ ఎందుకు సార్? నిజమైన వాళ్ళకి ఎక్కడ లబ్ధి పొందుతున్నారు? లబ్ధి పక్కన పెట్టండి, వాళ్ళకి ఏ విధంగా ప్రతిఫలం చెందుతుంది, వాళ్ళకి ఏ విధంగా ప్రతిఫలం దక్కుతుంది అని అడుగుతా ఉన్నా. మేము ఇంకొకసారి ఇది ఇట్లనే కొనసాగితే మాత్రం, ఇది నేను చెప్తున్న మాట కాదు, చాలామంది నిరుద్యోగులు ఆవేశంగా చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఈ మీడియా ద్వారా ఇక్కడి నుంచి ఇప్పుడు మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఏంటిదంటే, ఎవరైనా ఆమె నిరుద్యోగుల తరపున అనేటువంటి ఆ పదం ఇప్పటికైనా వాడడం మంచిది కాదు. ఆ పదంని వాడొద్దు దయచేసి. మీరు ఇండివిజువల్గా పోటీ చేసుకుంటే మేము కూడా మీకు సానుకూలంగా, సాటి మనిషి ఇట్లా సాటి ఆడపిల్ల పోటీ చేస్తూ ఉందని అని అనుకుంటా ఉంటాం. కానీ నిరుద్యోగుల తరపున అనే పదాన్ని వాడితే మాత్రం నిరుద్యోగుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఆగ్రహం అంటే మేమేం దాడులేం చేయం, మళ్ళీ మీరు ఆ విధంగా రాజకీయ పరంగా ఆలోచించకండి. అది కాదు, లీగల్గా ఈసారి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా అబాసు పాలు చేస్తూ ఉన్నారు, అబద్ధాలను స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, అవాస్తవాలను సమాజం పైన స్ప్రెడ్ చేస్తూ ఉన్నారని కూడా మేము న్యాయపరంగా కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి ఆ అవసరాన్ని తీసుకురావద్దు. మేధావులందరికీ చెప్తున్నా, మొన్న కృష్ణ ప్రదీప్ సార్ గారు పిలిచి ఇంటర్వ్యూ చేస్తారా సార్? మీరు దాంట్లో ఒక మాట అన్నారు ఆ ఇంటర్వ్యూలో, గుడ్ గవర్నెన్స్ దిశగా బరెలక్క అలియాస్ శిరీష గారు ఏం చెప్తారు? ఈమె ఆదర్శంగా నిలవబోతుంది. ఏంది సార్ మీరు? అసలు మేము ఈ ప్రశ్న మిమ్మల్ని అడగడానికి మాకే సిగ్గనిపిస్తూ ఉంది. అనొద్దు ఇట్లా, కానీ దయచేసి మేము చాలా గౌరవిస్తాం సార్. ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లు నడుపుతూ ఉన్నారు, మీరు ఎంతో మేధావులు, మీరు చాలా పెద్దవాళ్ళు, ఎంతో నైతికతను మెయింటైన్ చేసేవాళ్ళు. ఎందుకు సార్ ఎవరిని తీసుకొచ్చి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు? ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్న వాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళ చదువు వాళ్ళ కష్టమంతా మీకు తెలియదా? ఇదంతా ఎట్లుంది తెలుసా? ఇదంతా ఎట్లుందంటే, కేసీఆర్ గారి పాలనలో ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చి కాళ్ళు మొక్కిరు కదా, మన కేసీఆర్ కవితమ్మ గారి కాళ్ళ కాడ కూర్చున్నారు చూడండి, అది నేర్పుతున్నారు మీరు. ఆదర్శం కాదది, గది నేర్పుతున్నారు ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి మీరు. ఇదా సార్ నేర్పేది? ఇది కాదు కదా. ఇంకొక పేరు కూడా తీయాల్సినటువంటి అవసరం వస్తుంది. అసలు మేము ఊహించను కూడా ఊహించలే. మేము పొద్దున్న లేస్తే వాళ్ళ స్పీచ్లు వింటూ ఉంటాం, పొద్దున్న లేస్తే వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాం, పొద్దున్న లేస్తే వాళ్ళ మోటివేషన్తో ఉంటాం మేము. జేడి లక్ష్మీనారాయణ గారు, ఏం సార్ ఈ బాధ మాకు? ఎవరిని ఆదర్శంగా చూపిస్తున్నారు సార్ మీరు? ఒక్కటే విషయం మీద మేము ఈరోజు సవాల్ చేస్తూ ఉన్నాం, రమ్మనండి కంటెంట్. మేము అడిగిన ప్రశ్న మీద నిక్కచ్చిగా ఆమె సమాధానం చెప్పగలగాలి. నిరుద్యోగుల సమస్యలపైన ఆమె ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసింది కదా, ఇప్పుడు ఎవరు ఆమెకు సాయం చేయకుండా ఆమె మాట్లాడగలగాలి. ఆమె చదివిన చదువు ఎంత,
ఆమె ఎక్కడ దాకా చదివింది, ఆమె నిజమైన నిరుద్యోగురాలేనా, ఆమె రాసినటువంటి ఆ పీసీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఆమెకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని, ఇవన్నీ బయట పెట్టాలి కదా. ఇవి ఏవి లేకుండా నిలబడుతున్నాం, నామినేషన్ వేసినాం అనగానే అంటే నిరుద్యోగులు మేమందరం చేతగాక నామినేషన్ వేయలేదా, లేకపోతే ఏమన్నట్టు సార్? ఈ ఉద్దేశం దేనికి ఇది సంకేతం? ఏం నేర్పిస్తా ఉన్నారు సార్ సమాజానికి, విద్యార్థులకి, భావితరాలకి? నామినేషన్స్ ఎందుకు వేయలేదు? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, ఈసారైన విద్యార్థులు బాగుపడాలని, ఇది నిజమైన నిరుద్యోగుల బాధ. ఇది ఇట్లా ఆలోచించినాం మేము. మీరందరూ పోయి అక్కడ యూట్యూబ్ ఫేమ్ ఇచ్చి యూట్యూబర్స్ అందరూ పోయి పైసలు 20 లక్షలు వచ్చినాయని ఈరోజు ఆమె బాహాటంగా చెప్తా ఉంది. నిజమే కావచ్చు. ఆ 20 లక్షలు నువ్వు నిజమైన నిరుద్యోగురాలు అయితే రా, ఇక్కడ అన్నం తినడానికి కూడా చదువుకునే పిల్లలకి ఇది లేదమ్మా, వాళ్ళకు వంచాలి కదా. బిఫోర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ బర్రెలెక్కెట్లున్నది చెప్పండి. ఈరోజు కార్లలో తిరుగుతూ ఉంది అంటే కార్లలో తిరగకూడదా అని కూడా మీరు అడగొచ్చు. నిరుద్యోగులను సార్ పొట్ట కూటికి కూడా మాకు వెళ్ళదు కదా. నిరుద్యోగుల డెఫినేషన్ అది కదా. బిఫోర్ ఎమ్మెల్యేస్ అంటే ఆమె నిరుద్యోగురాలు అనేది ఓకే, మీరు ఒప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా నిరుద్యోగురాలు ఎట్లయితే సార్? కార్లలో తిరుగుతుంది, లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఎట్లా నిరుద్యోగురాలు అవుతుంది ఆమె? దమాకుండే మాట్లాడుతుర్రా? తెలివి లేదు, మన్ను లేదు అనొచ్చా సార్ మేము ఈ విషయంలో? ఎందుకు ఇలాంటి లీగల్గా న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం నిరుద్యోగుల తరపున అనే పదం వాడితే మాత్రం, ఇది నేను అందరికీ చెప్తా ఉన్నా, ప్రముఖమైనటువంటి మేధావులు, నాకేం భయం లేదు సార్, మీరు నా మీద ఎన్ని చేసినా ఏం కాదు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చెప్తా ఉన్నా, మీరు చూపెట్టండి, నిరూపించండి, ప్రూఫ్, ఎవిడెన్స్. ఎట్లా నిరుద్యోగురాలైంది మేము నిరూపిస్తాం. మేము నిరుద్యోగులం, మేము కొట్లాడినాం. మేము మీన్స్ నిరుద్యోగులు. నన్ను నా ఒక్కదాని మీద విరుచుకుపడకండి. అందరం చదివిన చదువేన్ని, కొట్లాడింది ఎన్ని, వచ్చిన మార్క్స్ ఎన్ని, వాళ్ళకి అపర మేధావులు కొంతమంది మా విద్యార్థులు ఉన్నారు, తిండి తిప్పలు లేకుండా తిరిగిరు ఎలక్షన్స్లలో. మరి వాళ్ళు వేయలేకనా సార్? దయచేసి ఇదంతా ఆవేదన, ఆక్రోషంతో మాత్రమే నేను మాట్లాడడం జరుగుతుంది. దీనికి కూడా జలసి అని, లేకపోతే సాటి ఆడపిల్ల పైన ఇట్లా చేసిందని ఇట్లా ఆలోచిస్తే ఇక మీరందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దయచేసి ఆత్మ పరిశీలన చేసుకోండి, జర ఆత్మ విమర్శన చేసుకోండి. రెండిట్లో ఏదో ఒకటి చేసుకోండి. మేము ఎందుకు విమర్శిస్తాం సార్? మాకు పని పాట లేదా? మేము చదువుకుందానికి వచ్చినాం. మేమేమో సీరియస్గా ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నమైనాం. ఆమెమో కంటెస్ట్ చేయడానికి, నామినేషన్స్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. ఏం చెప్తుంది? ఎమ్మెల్యే ఓడిపోయినా అని బాధ ఏం లేదు, ఎంపీ ఎలక్షన్స్ ఓడిపోతే ఎమ్మెల్సీ. ఏంది నిరుద్యోగుల పవర్ ఏంది సార్? తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తలుచుకుంటే నిరుద్యోగులు కుర్చీ కూలగొట్టి ఇంకో కొత్త కుర్చీ తీసుకొచ్చిన వాళ్ళం. మేము నిలబడితే గవర్నమెంట్లు కూలిపోతాయి. నువ్వు నామినేషన్స్ వేసి తీసుకురావడం ఏడికి దిగజారిపోతుంది నిరుద్యోగుల పేరు. అసలు నువ్వు ఎట్లా నిరుద్యోగురాలు అవుతావమ్మా? సమాధానం చెప్పండి. దయచేసి బయటికి రండి. ఇన్ని రోజులు మీరు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా మేము కూడా చూసినాం. ఇప్పుడు కూడా పిలిచి మరీ ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు ప్రముఖులు, మేధావులు. దయచేసి ఆలోచించండి. మీరు సమాజాన్ని ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఆ రోజు టీఎస్పీఎస్సీ ముట్టడి రోజు గోషామహల్లో సుమారు అన్ని జిల్లాల నుంచి 380 మంది వస్తే 170 మందికి పైగా గోషామహల్ స్టేడియంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వచ్చిందా సార్? మాట్లాడిందా? ప్రవళిక చనిపోయినప్పుడు వచ్చిందా? మాట్లాడిందా? కొత్త గవర్నమెంట్ వచ్చినాక టీఎస్పీఎస్సీ ప్రక్షాళన గురించి ప్రభుత్వానికి గుర్తు చేసిందా? గ్రూప్ 4 మీద మాట్లాడిందా? ఏ విషయం? టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేసి మెంబర్స్ అందరూ కూడా రాజీనామాలు చేస్తున్నప్పుడు వాళ్ళ విషయంలో ఏమన్నా స్పందించిందా? ఏ విధంగా స్పందన లేదు. మరి ఎట్లా నిరుద్యోగురాలైతే సార్? అందుకే ఏ పని చేసేటోడు ఆ పని చేయాలి. ఈ సామెత పాతకాలంలోనే ఉంది. తలగొరిగేటోడు వచ్చి ఏదో చేసినట్టున్నది ఇది ఇప్పుడు ముచ్చట. తలగొరిగేటోడు వచ్చి అంటే గడ్డి బీకరాదు, గడ్డి బీకేటోడు వచ్చి తలగీకరాదు. ఎవడి పని వాడే చేస్తాడు కదా. కాబట్టి దయచేసి సమస్యలపైన అవగాహన లేని వాళ్ళని, సమాజం మీద అవగాహన లేని వాళ్ళని, నిరుద్యోగుల సమస్యలపైన పట్టు లేని వాళ్ళని ఎంపీ ఎలక్షన్స్లా, రాబోయే ఎలక్షన్స్లా ఇండిపెండెంట్గా మేము నామినేషన్స్ వేస్తున్నామని చెప్తే మీరు పోయి పెద్ద పెద్ద దండాలు పట్టుకొని, కార్లు వేసుకొని, లాయర్లు వచ్చి మేము కేసులు వేస్తామేమన్నా అంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు అడుగుతా ఉన్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అటు పైసలు ఇస్తున్నారు కదా,
రండి యూనివర్సిటీకి వచ్చి కనీసం వీళ్ళకి పైసలు పెట్టండి సార్. తినడానికి తిండి లేదు, 5 రూపాయల భోజనం తింటారు సార్. హాస్టళ్ళు లేక బయట రూములు తీసుకొని రెంట్లో ఉండి నైట్ 2-3 గంటల వరకు చదువుకునేటోళ్ళు ఉన్నారు సార్. దేశాన్ని ఇట్లా అభివృద్ధి చేయాలి, అట్లా కాదు సార్. మీరు కార్లు కొనిచ్చేటోళ్ళు కావచ్చు, విజిల్లు తయారు చేసి ఇచ్చేటోళ్ళు కావచ్చు, లేకపోతే మీరు 20 లక్షలు ఇచ్చేటోళ్ళు కావచ్చు, ఎవరన్నా ఏమన్నా అంటే కేసులు వేసేటోళ్ళు కావచ్చు. వీళ్ళందరూ ఆత్మపరిశీలన చేసుకోండి. పోయే యూట్యూబర్స్ కావచ్చు, ఛానల్స్ వాళ్ళు కావచ్చు. ఎట్లా సార్ ఇది? ఏ విధంగా న్యాయం అని మీరు అనుకుంటున్నారు? అటు పెట్టే పైసలే ఇటు పెట్టండి. నేను నిజంగా మాట్లాడుతున్నా. అటు పోతే మేడారం జాతరకు పోతుంటే పసరా దాటినాక మొన్న వచ్చినటువంటి వరదలకి ఒక ఇంట్లో ఒక మేకలు కాసుకునేటువంటి కుటుంబం, ఆ కుటుంబంలో తల్లి, కొడుకు, బిడ్డ ముగ్గురు కూడా వరదలకు కొట్టకపోయి కరెంటు తీగల మీద అడవిలలో తేలిండ్రు కదా. అదొక లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గుడిసెలో నివసిస్తూ ఉన్నారు వాళ్ళు. ప్రపంచానికి తెలియదు, అటు పోతే ప్రజలకు తిండి లేదన్నటువంటి విషయం మీకు తెలియదు, వాళ్ళకు కట్టుకోవడానికి బట్టలు లేవన్న విషయం మీకు తెలియదు. అంత పేదరికంలో, అంత దుస్థితిలో బతుకుతూ ఉన్నారు. అంత లోతట్టు ప్రాంతంలో బ్రతకాల్సినటువంటి అవసరం ఏంటి సార్? పేదరికంలో ఉన్నారు, బతకడానికి జీవన ప్రమాణాలు లేవు అక్కడ. ఈ తెలివి ఆడ ఉపయోగించాలి మీరు. అది ప్రపంచానికి తెలియజెప్పాలి. మిలినియర్స్ అంతా వచ్చి వాళ్ళకు సాయపడేంత వరకు కూడా మీరు కొట్లాడాలి. అది యూట్యూబర్స్ చేసే పని. దేనికి మీరు చేసే పని దేనికి యూజ్ అవుతుంది, దేనికి ఉపయోగపడుతుంది? ఉట్ట పనికిరాని పని అది. మీ సబ్స్క్రైబర్స్ లేకపోతే లైక్ల కోసం. నిజమైన నిరుద్యోగులు నిలబడితే ఈరోజు మేము వచ్చి కొట్లాడతాం. ఈవెన్ మేము వచ్చి కొట్లాడి వాళ్ళు గెలిచేంత వరకు కూడా పని చేస్తారు ప్రతి నిరుద్యోగి. ఆమె నిలబడ్డప్పుడు ఒక నిరుద్యోగాన్ని ఆడికి వచ్చిండా? వస్తే ఎవరో వాళ్ళ లాభం కోసం వచ్చి ఉండొచ్చు, కానీ ఎవరు ఒప్పుకోలే ఆమె నిరుద్యోగి అంటే, మీరు తప్పితే ఎవరైనా ఒప్పుకోవద్దు దయచేసి. ఏమన్నా తెలివి ఉన్న పనులైనా అయి మెదడు పని చేస్తుందా, లేదా బుర్రలో ఏమన్నా ఉన్నదా బుర్రలా? ఎట్లా అన్నా సార్ మిమ్మల్ని మాటలు అనాలా ఉన్నా కూడా మాకు నోరు రావట్లేదు. మాకు బాధ, మా నిరుద్యోగుల బాధలు పట్టించుకోరు సార్. మాకు చదువుకోవడానికి జీవన ప్రమాణాలు లేవు, మా ఇళ్లలో పేదరికంలో ఉన్నారు, మాకు పుస్తకాలు కొనలేని పరిస్థితిలో ఉన్నాం, 3 పూటలు తినలేని పరిస్థితులలో ఉన్నామంటే పట్టించుకునే నాదులు లేడు. కానీ అక్కడికి పోయేసరికి ఎందుకు అంత హైప్? దేనికి ఇస్తుర్రు మీరు? దయచేసి ఆత్మపరిశీలన చేసుకొని మరోసారి కూడా గుర్తు చేస్తా ఉన్నా, ఇంకొకసారి ఆమె నిరుద్యోగుల తరపున అనేటువంటి పదం వాడితే మాత్రం లీగల్గా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆమెను ఒకసారి మేము సవాల్ చేయడం జరుగుతూ ఉంది. చర్చకు, ఇవి ఏ విషయం పైన అయినా ఆమెను చర్చకు రమ్మనండి. లేకపోతే ఇది జరిగి తీరాలి దయచేసి.